విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల నుంచి వసూలు చేసిన ఈపీఎఫ్ నిధులను ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్టుకు సక్రమంగా చెల్లింపులో విఫలమైన ఉక్కు యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఈ నెల 20న పూర్తి రికార్డులు వివరాలతో హాజరు కావాలని ఈపీఎఫ్ విశాఖపట్నం ప్రాంతీయ కమిషనర్ విజయ్ కుమార్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. తగు వివరాలతో హాజరు కాకుంటే ఎక్స్పార్టీగా పరిగణించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ ఇతర నిబంధనల చట్టం 1952లోని సెక్షన్ 7A కింద నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులకు సంబంధించిన ఈపీఎఫ్ చెల్లింపులను సక్రమంగా చెల్లించడం లేదని ఈపీఎఫ్ఓ నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ వాటా నిధులను 2024 జనవరి నుంచి నవంబర్ నెల వరకు ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్టుకు చెల్లించలేదని, అలాగే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 చట్టంలోని సెక్షన్ 6A 3వ పేరాలోని నిబంధనల ప్రకారం ప్రతి నెల 15లోగా చెల్లించాల్సిన పెన్షన్ ఫండ్ కంట్రిబ్యూషన్ను 2024 నవంబర్ నెలకు సంబంధించి ఇంకా చెల్లించలేదని, దీంతో పాటు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 సెక్షన్ 6C 8వ పేరాలోని నిబంధన ప్రకారం ప్రతి నెల 15లోగా జమ చేయాల్సిన ఈడీఎల్ఐ ఉద్యోగుల వాటా నిధులను కూడా నవంబర్ 2024 నెలకు సంబంధించి చెల్లించలేదని పేర్కొన్నారు. వీటితో పాటు 2024 నవంబర్ నెలకు సంబంధించి 15లోగా చెల్లించాల్సిన ఇన్స్పెక్షన్ ఛార్జీలను కూడా ఇంతవరకు జమ చేయలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఈపీఎఫ్ పెన్షన్తో పాటు ఈడీఎల్ఐ కంట్రిబ్యూషన్ నిధుల చెల్లింపుకు సంబంధించి వివరాల నిర్ధారణకు ఉద్యోగులు, కార్మికుల హాజరు పట్టికలు, ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించి నగదు పుస్తకాలు, వోచర్లు, బిల్లులు, ఇతరత్రా పేమెంట్ రిజిస్టర్, జనరల్ లెడ్జర్, ఎస్టాబ్లిష్మెంట్, ట్రస్టుకు సంబంధించి ఆడిట్ చేయబడిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్లు, ఉద్యోగుల భవిష్య నిధికి యాజమాన్యం తరపున చెల్లింపులకు సంబంధించి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని ఈపీఎఫ్ తరపున జారీ చేసిన నోటీసుల్లో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ పేర్కొన్నారు. తగు వివరాలతో హాజరు కాకుంటే ఎక్స్పార్టీగా పరిగణించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ ఇతర నిబంధనల చట్టం 1952లోని సెక్షన్ 7A కింద నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. పైన పేర్కొన్న వివరాలతో విచారణకు హాజరు కాకుంటే ఎక్స్పార్టీగా పరిగణించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంకా సంస్థ ద్వారా అటువంటి నిబంధనలు పాటించని చర్యలపైన, కార్మికులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ బకాయిల్లో ఉద్యోగుల వాటాను చెల్లించకపోవడంపైన నేరపూరిత నమ్మక ద్రోహానికి సంబంధించిన చర్యలుగా పరిగణించబడతాయని తెలిపారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 406/409 నిబంధనల ప్రకారం అవసరమైన చర్యను తీసుకుంటారని తెలిపారు.